ఏదో భయపడక అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు, ఏం కాదు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు హాహా ఫ్యామిలీ డైరీస్. ఇవాళ మేము షివమోగా వచ్చేసాము. ఇక్కడ మేము జంగల్ సఫారీకి వెళ్తున్నాము. ఇప్పుడు యాక్చువల్లీ ఎలిఫెంట్ క్యాంప్ కోసం వచ్చాము. మా పాప యానిమల్స్ ఎలిఫెంట్ అని చెప్పేసి అడుగుతుందన్నమాట. సో రేపు మార్నింగ్ ఎలిఫెంట్ క్యాంప్ వచ్చేసి మార్నింగ్ 8 to 11 o'clock. సో మేము ముందు రోజు వచ్చాం కాబట్టి ఈ నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయి అంటే ఇక్కడ జూ, జంగల్ సఫారీ ఒకటి ఫేమస్ అంట, దానికి వెళ్తున్నాము. అది ఎలా ఉందో మీకు ఒక 2 minutes లో చూపిస్తాను. సో అక్కడ రీచ్ అయిపోతున్నాం. జంగల్ సఫారీకి వచ్చేసాము. ఇదే అక్కడ ఎంట్రన్స్, షివమోగా జూ అండ్ సఫారీ, టైగర్ అండ్ లైన్ సఫారీ ఎంట్రన్స్. ఇది బాగుంది కదా, ఒక ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది కదా మీ అందరికీ. మాకైతే అనిపిస్తుంది ఫారెస్ట్లో వెళ్తున్నామని. ఇక్కడ బై టికెట్స్ ఉంది. సో ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 80 రూపీస్, చిన్న వాళ్ళకి 40 రూపీస్. సో మొత్తం 270 రూపీస్ అయింది మా ముగ్గురికి. అన్విత్ గారికి టికెట్ లేదు. సో లెట్స్ గో. ఇక్కడ ఏంటి, ఇక్కడ పార్కింగ్. సో మాకు రైట్ సైడ్ లో పార్కింగ్ కనపడింది. ఇక్కడ వెహికల్ పార్క్ చేసి లగేజ్లు వేసుకొని వెళ్ళిపోతాం లోపలికి. సో ఫైనల్గా జూకి అయితే వచ్చేసాము. ప్రస్తుతానికి టైం వచ్చి ఈవినింగ్ 4 అయింది. వెదర్ కూడా బాగుంది, చాలా ఎండగా ఉంది ఇందాక వరకు. ఇప్పుడైతే ఎండ చాలా తగ్గిందనమాట. సో ఇంకొక 5 minutesలో టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాము. ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇందాక మనం తీసుకున్న టికెట్ ఉంది కదా, అది వచ్చేసి ఓన్లీ ఎంట్రీకి. సఫారీకి మనం సపరేట్గా తీసుకోవాలి. ఇంకో టికెట్ తీసుకున్నాం, ఇది వచ్చేసి 200 ఫర్ అడల్ట్స్, ఇంకా 100 రూపీస్ ఫర్ కిడ్స్ అంట. అన్విత్ జస్ట్ స్టార్టెడ్. చూద్దాం ఫస్ట్ ఏం కనపడతాయో. లేదా పీకాక్, కమ్ హియర్. అగో టైగర్ సఫారీలోకి ఎంటర్ అయిపోయాం. అది టైగర్ని చూసేద్దామా? రెడీయా టైగర్ని చూడటానికి? టైగర్ చూసారా వాటర్లో ఎలా పడుకుందో? వేడికండి, ఈ ఇయర్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే ఇంకా యానిమల్స్ కూడా బయటికి రావడానికి ఇష్టపడట్లేదు, చల్లదనం కోసం ఇష్టపడుతుంది. అందులో ఈ కర్ణాటక అంటే చలి ఎక్కువ ఇష్టం కదా వీటికి, కోల్డ్ ప్లేస్ కదా. సో ఇయర్ వర్షాలు లేకపోవటం వల్ల అంతా ఎండలు. టైగర్ 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 బయటకు వచ్చేసింది, రోడ్డు మీద వెళ్తుంది. దగ్గరికి వచ్చింది. లేదా ఇట్రా 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 ఫాస్ట్గా రా. లైన్ చూసారా రోడ్ మీద ఎలా పడుకుందో? ఈ బైసన్స్ మనం ఎక్కడ కొడైకెనాల్లో చూసిన బైసన్స్ కన్నా ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా. తినే చాలా భయం వేస్తుంది. చూసే అంత సాలిడ్ గా ఉందో బైసన్, ఫుల్ పవర్ఫుల్ ఉంటాయి. హలో, ఎలా ఉంది? ఎలా ఎంజాయ్ చేసావు? బాగా ఎంజాయ్ చేసారా? ఏం కనపడినాయి మీద? ఏం కనపడ్డా చెప్పి చూడు. సినిమాలో ఉంటది కదా, నేను
టైగర్ ని చూసాను, నేను సింహాన్ని చూసాను అంటది కదా. నేను టైగర్ ని చూసాను, నేను సింహాన్ని నేను చూసాను, ఇంకా లయన్ ని చూసాను, డేట్స్ ని చూసాను, బైసన్ చూసా, యాంట్ హౌస్ చూసా. బాగున్నాయి అన్నీ మరి. చాలా ఎంజాయ్ చేసావా? సరే ఇప్పుడు జూ పార్క్ వెళ్దాం, ఓకేనా? సో ప్రస్తుతానికైతే ఇక్కడ మాది సఫారీ అయిపోయింది. సఫారీ అయిపోయింది. జూ ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఏం చూసారు నువ్వు? భయపడ్డాడంట. అన్విత్ భయపడ్డావా? దేనికి చూసి భయపడ్డావు? లయనా? ఎలా సౌండ్ చేసింది? లయన్ ఎలా సౌండ్ చేసింది? అని చేసిందా? టైగర్ అంట. ఓకే లెట్స్ గో. ఇది డీర్ కొమ్ములు. ఈ రియల్ జింకలు ఈ కొమ్ములు చాలా వెయిట్ ఉన్నాయి. పట్టుకుంటే మీద పట్టుకోలేదని చెప్పి నేను పట్టుకుంటున్నాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. దీని పేరు మల్బార్ జైంట్ రెడ్ స్క్విరల్ అంట. ఎర్రని ఉడతండి, తెలుగులో చెప్పాలండి పెద్ద ఎర్రని ఉడత. 2 ఉడతలు ఉన్నాయి, ఒక దగ్గర ఉండదు కదా. ఉడతంటే అటు ఇటు ఇటు అటు పరిగెట్టినాయి. వస్తుందంటగా చూద్దాం. మీద భయపడక, అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు. ఏం కాదు. వీడియో నచ్చింది అనుకుంటున్నాము. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. Please subscribe to our channel.